కరెంటు బిల్లులు తగ్గబోతున్నాయి. కరెంట్ అంటే పెరగడమే తప్ప తగ్గడం కుదరనటువంటి స్థాయిలో ఇప్పుడు మొట్టమొదటిసారి కరెంటు బిల్లులు తగ్గించే చర్యలు చేపడుతున్నారు చంద్రబాబు గారు. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా, అభినందించాలి. ఈ విధానం కొనసాగాలని కూడా కోరుకోవాలి. ఏదైతే తాజాగా విద్యుత్ ఛార్జీల బాధుడిని తగ్గించడం కోసమని 923 కోట్ల రూపాయలు ప్రభుత్వం నియోగించబోతోంది. గతంలో ట్రూ అప్కి సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ట్రూ అప్ ఛార్జీలని వద్దనుకుని ట్రూ డౌన్ చేస్తుంది. మొత్తం విద్యుత్ సంస్థల వినియోగదారులు నవంబర్ బిల్లు నుంచి 12 సమాన వాయిదాల్లో తిరిగి చెల్లించబోతున్నారు. ప్రతి నెల ఇచ్చే బిల్లులో యూనిట్కి 19 పైసలు చొప్పున అప్పటి వినియోగం ఆధారంగా విద్యుత్ సంస్థల ఛార్జీలను తగ్గించబోతున్నాయి. 24-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యుత్ కొనుగోళ్లలో చేసిన ఖర్చు, సరఫరా, పంపిణీ నష్టాలు, ఇతర ఖర్చులు కలిపి ఏదైతే సంస్థకి సంబంధించినటువంటి 2758 కోట్లు వసూలుకి అనుమతించాలని డిస్కంలు ప్రతిపాదిస్తే దాన్ని పరిశీలించిన తర్వాత 1862 కోట్లు మాత్రం వసూలు చేసేందుకు విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ లెక్కలు తేల్చింది. కాబట్టి ఆ ఏడాది యూనిట్కి 40 పైసలు చొప్పున ఏదైతే ప్రతి నెల బిల్లులో కలిపి విద్యుత్ సంస్థలు వసూలు చేశాయి, అలా వసూలు చేసిన మొత్తంలో 2767 కోట్లుగా లెక్క తేల్చి అందులో నుంచి ఇప్పుడు ఈ అమౌంట్ పోను 923 కోట్ల రూపాయలు. అంటే వెరీ సింపుల్ లాజిక్. విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ వీళ్ళు ఎక్కువ వసూలు చేశారని చెప్పింది, అది తగ్గించండి అని చెప్పింది. దాన్ని మళ్ళీ మేము వేరే దాంట్లో అడ్జస్ట్ చేస్తాం అనే కాన్సెప్ట్తో, అంటే డబ్బులు చేతికి ఇవ్వడం కాకుండా మన బిల్లుల్లో తగ్గించి చూపెడతారు. తద్వారా కరెంటు బిల్లులు తగ్గే అవకాశం ఉంది రాబోయేటటువంటి రోజుల్లో, ఒక ఏడాది పాటు.